అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం 215వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మనం ఇందాక 6వ అధ్యాయం శ్లోకం నెంబర్ 37, 38, 39 శ్లోకాలని పోయిన వారం నేర్చుకున్నాం. అక్కడ అచల పరిపూర్ణాన్ని తెలియకపోతే, ఫస్ట్ పర్సన్ అయినటువంటి పురుషోత్తముడైనటువంటి స్థితిని పొందకపోతే అతని గతి ఏమవుతుంది? చెదిరిన మేఘం వలె అతను నశిస్తాడా? అతనికి జన్మ వృధాయేనా? ఈ సందేహాన్ని తీర్చడానికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే సద్గురు, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని శిష్యుడు ప్రశ్నించడాన్ని మనం చూసాం. దానికి సమాధానంగా ఇవాళ మనం 40వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా కార్యక్రమాన్ని 215వ బాలల మహాయజ్ఞాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. కానీ అమ్మ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 37. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి. శ్లోక నెంబర్ 38. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. శ్లోక నెంబర్ 39. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతాన్నహ్యుపపద్యతే. వెరీ గుడ్. మీరు ఇంత దూరం గృహప్రవేశానికి వచ్చి కూడా, అమలాపురం నుంచి కార్వేట్ నగరం వరకు వచ్చి కూడా 3 శ్లోకాల పైన శ్రద్ధ వహించారు. చాలా సంతోషం అమ్మ. ఇందులో చూడండి, మనసు చంచలంగా ఉండేవాడు అపరిపూర్ణ స్థితిని పొందకపోతే అతని జీవితం కొట్టబడిన మేఘం వల్ల వృధా అయిపోతుందా అనేది ప్రశ్న. ఈ సందేహాన్ని తీర్చడానికి ఒక్క గురుమూర్తి తప్ప ఇతరులకు వీలు పడదు అనేది మనకు స్పష్టం. మరి ఆ గురుమూర్తి మనకు తెలియజేసేదానికి ముందుగా నెక్స్ట్ ఇంకొకరు శ్లోకాలను క్లియర్ గా చెప్పేవాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నమస్కారం గురువు గారు, నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. రైట్. అర్జున ఉవాచ. శ్లోక నంబర్ 37. అయం తిహి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అయంతి కాదు నాన్న, సున్నలేదమ్మా. అయతిహి ఒకవేళ అయతిహి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిః కాం గతి కృష్ణ గచ్చతి. శ్లోక నంబర్ 39. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య చేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. ఓకే, నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి సత్యపూర్ణ.
ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సత్యపూర్ణ వచ్చారా? ఇంతకు ముందు లాగిన్ అయ్యారు, లెఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ చేరలేదు. సరే అమ్మ, సత్యపూర్ణ రాలేదు. దేవయామిని సత్యపూర్ణ క్లాస్ లేదా? లేరు గురుగారు. ఓకే, కొనసాగించండి, మళ్ళీ వస్తారు. డిసగ్న వచ్చారా? డిసగ్న. నో గురువు గారు. సరే, అదే వీరు పూజ సందర్భంగా క్లాస్ సెలవు అనుకుని ఉంటారేమో, అది ఎట్లా వదులుతానమ్మా. దేవయామిని కానివ్వండి. ఎస్ గురుగారు. అర్జున ఉవాచ శ్లోక నంబర్ 37. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. శ్లోక నంబర్ 38. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పది. శ్లోక నంబర్ 39. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. నైస్, వెరీ గుడ్. ఇంకా అంతేనా? సత్యపూర్ణ క్లాస్లోకి రావడానికి ట్రై చేస్తున్నారట, ఆమె వల్ల కాలేదు. వస్తే నాకు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మనం 40వ శ్లోకానికి వెళ్తాం. వచ్చేసారు. సత్యపూర్ణ, ఆర్ యు రెడీ? Yes, sir. థ్యాంక్ యూ, క్యారీ ఆన్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः. ఆత్మసంయమయోగः. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయ విభ్రష్టం చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పతి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహుపపద్యతే. వెరీ గుడ్ సత్యపూರ್ಣ. ಆಲ್ರೆಡಿ ಐ ಟೋಲ್ಡ್ ಕಚ್ಚಿನ್ನೋ ಭಯ ವಿಭ್ರಷ್ಟಃ ವಿಸರ್ಗ ಆಯ್ತು ನೋಡಮ್ಮ, ಆಲ್ರೆಡಿ ಹೇಳಿದನು. ಕಚ್ಚಿನ್ನೋ ಭಯ ವಿಭ್ರಷ್ಟಃ. ಪ್ಲೀಸ್ ಟ್ರೈ ಅಗೈನ್ 38. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ನೆಕ್ಸ್ಟ್ ಶ್ರೇಯಸ್. ಶ್ರೇಯಸ್ ಐದಾರ? ಶ್ರೇಯಸ್ ಹೇಳಿದ್ರ? ಶ್ರೇಯಸ್ ಹೇಳ್ತಾರೆ. ಕ್ಯಾರಿ ಆನ್. ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತಾ ಅಥ ಷಷ್ಠೋऽಧ್ಯಾಯः. ಆತ್ಮಸಂಯಮಯೋಗः. ಅರ್ಜುನ ಉವಾಚ Come on, Shreyas, carry on. అయతి శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి.
చిన్నాద్రమీవ నవశతి అప్రతిష్టో అప్రతిష్టో మహాబాహో మహాభావో విమూఢో బ్రహ్మణ పటి. తన్మే సంశయం కృష్ణ. ఏలో శ్రేయస్. ఏ తన్మే సంశయం కృష్ణ. తన్మే సంశయం కృష్ణ అశేషతః. తన్మే సంశయం కృష్ణ అర్హసి చేతుమయస్య శేషతః త్వదన్యః సంశయాస్య చేతాః న ఉపపద్యతే. వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ. లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్, రిమైనింగ్ ఆల్ పార్టిసిపెంట్స్. అందరూ కూడా నేను దేవయామిని ఒక్కరికే చెప్పినప్పటికీ అందరూ తమకు చెప్తున్నట్టుగా భావించాలని మనవి గమనించండి. అమ్మ 40 నేర్చుకుందామా? గురువు గారు ఆ, దివ్యశ్రీ ఉంది గురువు గారు. దివ్యశ్రీ చెప్తావమ్మా? ఎస్ గురువు గారు. నేర్చుకుంటే బాగా 3 శ్లోకాలు చెప్తారా? చెప్తాను గురువు గారు. వెరీ గుడ్, చెప్పండి. అర్జున ఉవాచ అయత హి శ్రద్ధయోగేతో యోగాచలిత్ మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. జై గురుదేవ. ఓకే అమ్మ, రెడీనా? రెడీనా? ఎస్ గురువు గారు. ఒకసారి సంక్షిప్త సారాంశం చూద్దాం. మనం లాస్ట్ వీక్ నేర్చుకొని చూడండి. ఎస్ గురు. సంశయం కృష్ణ అంటే నాకు ఈ సందేహం ఉంది, ఈ సందేహాన్ని తీర్చడానికి నువ్వే సమర్థుడు. గుర్తుపెట్టుకో. సందేహం ఏంటి అంటే ఇప్పుడు చంచల మనసుతో బోధ సరిగా వినలేకపోతే చెదరగొట్టబడిన మేఘం వర్షానికి పనికి రాకుండా పోయినట్లుగా అతను ఏమన్నా నశిస్తాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు కానీ శ్రీ భగవానువాచ ఈ సమాధానం అర్జునుడు ఒకరికైనా మనందరికి కూడా అందరికీ గురువు గారు. కాబట్టి కనండి. పార్థ నైవేహ నాముత్ర విద్యతే. గురుగారు ఒకసారి మళ్ళీ చెప్పరు? చెప్తాను. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. వినాశః తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం కాతగచ్చతి. చూడండి, ప్రతి పదార్థానికి అర్థం చెప్తాను చూడండి. ఇక్కడ పార్థ అనే పదానికి అర్జున అని, కుంతిపుత్రుడు అని అనుకుంటాం మనం చాలా మంది. కాదమ్మా, పృథివీ అంటే భూమి. గురుగారు, పృథివీ అంటే భూమి. పార్థ అంటే భూమి వికారం కలిగిన శరీరంతో ఉండే మానవుడా అని అర్థం. అంటే భూమి వికారం కలిగిన అంటే ప్రతి వస్తువు భూమి, కుర్చీ, పెన్ను, సిల్లు అంతా భూమి వికారమే. అక్కడ గుర్తిరిగే జ్ఞానం లేదు. మిగతా జీవరాశులకి, మానవేతర జీవరాశులకు ఉన్నప్పటికీ, మానవేతర జీవరాశులకు గుర్తిరిగే జ్ఞానం ఉన్నప్పటికీ మోక్షకాంక్ష వాటికి లేదు, వాళ్ళకి తెలియదు. కనుక పార్థ అంటే అర్థం ఏంటంటే ఓ మానవుడా అని అర్థం. ఓకే గురుగారు. మానవుడికి చూడండి,
ఆ, తస్య ఇహ. తస్య అంటే అట్టి పురుషుడికి, ఎట్టి పురుషుడికి అని ప్రశ్నించాలి మీరు వెంటనే, అంతేనా? అదే ఆలోచిస్తున్నా గురు. ఆ తస్య అంటే అట్టివాడు. ఎట్టివాడు అంటే చంచల మనస్కుడై గురుబోధ తలకెక్కకుండా చెదరగొట్టబడిన మేఘం వల్ల నశిస్తాడా అని సందేహం కలిగినటువంటి వాడికి ఆన్సర్. తస్య అంటే అట్టి పురుషుడు ఎవరు? శ్రద్ధ కలిగి కూడా గురువు గారి దగ్గర బోధ విని కూడా అతను ఫస్ట్ పర్సన్ తానేనని తెలుసుకోకపోతే, అంతేనా? క్లియర్? మనకు విషయం అంతా ఫస్ట్ పర్సన్ తానని తెలియడమే. తెలియకపోతే అతను ఏమవుతాడు అనేది ప్రశ్న. ఇహ ఈ లోకంలో గాని, అంటే బ్రతికి ఉన్న సమయంలో గాని, వినాశః న విద్యతే. వినాశః న విద్యతే. అతనికి నాశనము లేదు. గురుగారు అతనికి నాశనము లేదు అంటే అతను చెడిపోడు, నష్టపోడు. చెడిపోడు, నష్టపోడు. మళ్ళీ ఇంతవరకు చెప్తాను చూడండి. ఓకే. చంచల మనస్కుడైనటువంటి వ్యక్తి గురువు దగ్గర చేరి కూడా గురువు దగ్గర శ్రద్ధగా బోధన వినకపోతే కూడా, శ్రద్ధ కలిగి విన్నప్పటికీ బుర్రకెక్కకపోతే అతను ఏం నశించడు. నశించడం అంటే ఎలా గురు? చెప్తాను. నశించడం అంటే చెడిపోవడం, నైతికంగా దిగజారిపోవే, అది ఉండదు కదా. సమాజంలో చెడ్డ తెచ్చుకోడు కదా. అందరి దగ్గర వేలెత్తి చూపించుకుని అసహించుకోబడడు కదా. అది లెక్క. జీవించి ఉండేటప్పుడు వాడికి నష్టం లేదు. ఆముత్ర ఏవా. ఆముత్ర ఏవా అంటే అర్థం ఏంటంటే, మనిషి తనువు చాలించిన తర్వాత చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడని ఒక ప్రశ్న ఉంది. అక్కడ కూడా వీడికి నష్టం లేదంట. అక్కడ కూడా వీడికి నాశనం లేదు. చెప్తానమ్మా. ఇక్కడ నాశనము అంటే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం అమ్మా. అక్కడ నాశనం అంటే మళ్ళీ జన్మకు రావడం తల్లి. అంటే ఇక్కడ పరిపూర్ణాన్ని గుర్తిరగకపోతే సందేహంగా మిగిలిపోతాడు కదా. సంశయం అట్టే ఉండిపోతుంది అతనికి. అయితే సంశయం ఉన్నట్టు తెలుస్తుంది కానీ నిజానికి అతనికి సందేహం పోయి ఉంటుందమ్మా. ప్రూఫ్ చెప్తాను. మీకు చెప్తాను ఇప్పుడు. చెప్పండి. ఇంట్లో పూర్తిగా చీకటిగా ఉన్నప్పటికీ చీకటిగా ఉన్నది తెలుసుకుంటున్నది వెలుగే. ఇప్పుడు వెలుతురులో ఉన్నానని తెలుసుకుంటా ఉండేది వెలుగే. ఏ వెలుగు అది? వెలుగును తెలుసుకుంటా ఉండేది దేవయామినిలో వెలుగు. లేరా? డౌటా? అడుగు, డౌట్ ఉంటే. దేవయామినిలో పూజారి వెంకటేశాన్ని తెలుసుకుంటా ఉండేది దేవయామినిలో ఉండేటువంటి వెలుతురు, అంటే జ్ఞానం. అంతవరకు. నీ చుట్టుపక్కల చీకటి ఉండేటప్పుడు కూడా నాకు ఎదుటి వస్తువులేవి కనిపించలేదు అని చెప్పేది కూడా తెలుసుకుంటా ఉండే వస్తువే. దానికి ఆ తెలుసుకుంటా ఉండేటువంటి రెండవ నేను శూన్యం అమ్మా. మూడవ నేను దేవయామిని ఎస్టి. రెండవ నేను సమిష్టి. ఇక్కడ ఈ రెండవ నేను ఏ దేహంలో ఉండినప్పటికీ దానికి నాశనం లేదు. దేవయామిని దేహంలో ఉన్న నాశనంలో, దేవి దేహంలో ఉన్న నాశనంలో. ఎందుకంటే అది శూన్యం అమ్మా. ఆకాశం శూన్యం కదా. మిగతా 4 భూతాలు బహువచనం. ఈ 4 దేంట్లో ఉందో దాన్ని ఆకాశం అంటాం గాని, గమనించండి, భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఈ 4 దేంట్లో ఉందో దాన్ని ఆకాశం అంటాం. 4 లేకుండా ఆకాశాన్ని గురించి చెప్పండి. ఈ 4 సహాయం లేకుండా ఆకాశాన్ని గురించి మీరు చెప్పండి. ఏడుందా? లేదు. అప్పుడు దేవయామిని లేదు.
నాలుగు భూతాలతో కలిసి ఉండేటువంటి దేవయామిని తనకంటే వేరుగా ఇంకొకరిని గుర్తించుట థర్డ్ పర్సన్ అమ్మా. ఉమ్, నాలుగు భూతాలు కలిసి ఆకాశంతో పోల్చి ఒక్క ఆకాశమే నాలుగు భూతాలుగా 84 లక్షల జీవరాశులుగా తెలుస్తున్నది అని తెలుసుకుంటున్న తెలివి సెకండ్ పర్సన్, రెండో నేను. ఉమ్, దీనికి అతీతంగా ఉండేదే మొదటి నేను. ఉమ్, ఈ ప్రయత్నంలో గాన మనిషి మరణం సంభవిస్తే, ఓకే గురు. మన ఒక యాక్సిడెంట్ అయింది, ఉమ్, ఇదే చెప్తున్నా. ఆమె ఉట్టి కందార్థాలు కూడా పడతా ఉన్నాయి. ఆమెకు పట్టుదల ఉందా లేదా దాంట్లో? పోయిన వేదికల్లా ఇంకో కందార్థం పడుతుందా లేదా? అందుకని ఆవిడకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆమెకు అంటే మొన్న యాక్సిడెంట్ అయిందమ్మా ఆమెకి. ఉమ్, ఒకవేళ ఆమెకు తెలిసినా తెలియకపోయినా నష్టం లేదంటున్నాడు. ఎట్లా తెలుసా? ఏం? ఆమెకు వనజాక్షమ్మ ఆమె పేరమ్మా. ఉమ్, పోయిన ప్రతి వేదికకి ఒక కందార్థం చెప్పేది. ఉమ్, ఆ కందార్థం గురించి ఆమెకు తెలుసా తెలీదా అనే రెండు ఎవరైతే ఆలోచిస్తారో అతనికి ఏమి తెలియదు. ఉమ్, ఆవిడ ఆ ప్రయత్నంలో ఉంది కనుక మధ్యంతరం యాక్సిడెంట్ అయింది. ఆమెకి దారిలో వస్తా యాక్సిడెంట్ అయిపోయింది. ఉమ్, ఆవిడ భక్తి ఆవిడని ఆ అచల పరిపూర్ణ స్థితికి చేరుస్తుంది. అది ఎట్లంటే ఇప్పుడు చూపిస్తాం మీకు దాన్ని. ఆవిడ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు వార్త తెలిస్తే నేను పాట రాశామన్నా, రాత్రి రాసినాను. ఆ పాటలో ఈ మాట చూడండి. చెప్పండి. గితివాధీర వనిత వనజాక్షమ్మ రహదారిలోన ప్రమాదము మిషయేనమ్మా. ఈ చనిపోయింది, మరణం సంభవించింది అని మనం మాట్లాడుతున్నాం. ఉమ్, వనజాక్షమ్మ వచ్చి మాట్లాడుతుందే? లేదు గురుగారు. ఆవిడ అదే ప్రయత్నంలో ఉండడం వల్ల బయలైనారు అంటారు ఆమెని. బయలు చెప్తా, రెండు బయలు పదం వాడుతున్నాం. ఉమ్, మొదటి బయలు ఆకాశం అమ్మ. ఆమె బతికుండేటప్పుడు ఆమెకు తెలిసి ఉండేది ఆకాశం. ఉమ్, ఆమె తనువు చాలించిన తర్వాత ఆకాశానికి అతీతురాలైన భావాన్ని ఆవిడ జపించింది. ఆ ప్రయత్నంలో ఉంది కాబట్టి ఉమ్, ఆవిడ ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ అని తెలుసుకునే వీలుంది ఎప్పుడు జీవితాంతం ఆ ప్రయత్నం చేస్తే. ఉమ్, అందుకని జీవితాంతం ఆ ప్రయత్నం చేస్తూ దాన్ని తెలుసుకోకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళ గతి ఏంటి అనేది ప్రశ్న. ఉమ్, వాళ్ళ గతి ఉత్తమ గతి, పరమ గతి అనేది సమాధానం. అలా ప్రయత్నం ఉండాలంతే. ఇప్పుడు ప్రతిరోజు క్లాసులో కూర్చుంటే శ్రద్ధగా వింటా ఉంటే ఏదో ఒకటి పరీక్షలో గుర్తొస్తుంది వాడికి. ఉమ్, ఎప్పుడు క్లాస్కే పోతే పరీక్షలో తెల్లకాయ ఇచ్చి రావాలా? ఎస్ గురుగారు. జీవితాంతం ఫస్ట్ పర్సన్ స్మరిస్తూ ఉంటే చివరికి వాడు ప్రాణం పోయేటప్పుడు అదే స్మరిస్తూ ఉంటాడు. అట్టే అవుతుంది వాడి కథ. ఉమ్, ఇక్కడ రెండు విషయాలు పెట్టారు. ఇహ ఆముత్ర అన్నారు. దేవయామిని లేకపోతే దేవి లేకపోతే రాజశేఖర్ లేకపోతే పూజారి వెంకటేశన్ ఎప్పుడు ఫస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ పరిపూర్ణమే పరమావధిగా జీవనం కొనసాగించాడు అనుకోమ్మా. ఉమ్, ఎప్పుడో ఒకప్పుడు అతనికి తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే ఏమవుతుంది అనేది ప్రశ్న. నాయన కళ్యాణకృత కశ్చిత్ కదా, మంచి పనికి ప్రయత్నం చేసేవాడు ఎప్పుడైనా చెడిపోతాడా తండ్రి? ఎస్ గురుగారు. అది కళ్యాణకృత కశ్చిత్ అంటే భగవత్ ప్రాప్తికి ప్రయత్నించిన వాడు భగవంతుడే. కళ్యాణకృత్ అంటే ఫస్ట్ పర్సన్ కోసం వెతుకుతున్నటువంటి వాడు ఫస్ట్ పర్సనేనమ్మా. ఉమ్, చూపిస్తా ఇప్పుడు. గురుగారు అప్పుడు తెలిసిన వాడికి తెలియని వారికి తేడా ఏముంటది గురుగారు? తేడా లేదు. తేడా చూసేవాడే తెలియనివాడు. మంచి ప్రశ్న. తేడా ఇప్పుడు బట్ట మురికైందమ్మా. గురుగారు బట్ట మురికైంది. ఉమ్, సబ్బు నీళ్లు సర్ఫం వేసి మురికి పోగొట్టాం. ఉమ్, తెలుపు సబ్బులో ఉందా? ఉమ్, తెలుపు సబ్బులో ఉందా? బట్టలో ముద్ద ఉందా? బట్టలో ఉందే ఉంది కదా. పైన వచ్చిన మురికి పైన వచ్చిన సబ్బుతో పోయింది. ఉమ్, తెలుపు అనేది ఆల్రెడీ ఉంది బట్టలో ఉంది. ఉమ్, తెలిసినా తెలియకపోయినా ఎస్ గురుగారు. అట్లా నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు పరిపూర్ణమే. ఉమ్, తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. వ్యాయామం తెలుసుకో, వ్యాయామం కనపడదు. నువ్వే అదే ఉంటుంది. ఉమ్, ఎస్ గురుగారు. అట్లా నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు పరిపూర్ణమే. తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. వ్యాయామం తెలుసుకో, వ్యాయామం కనపడదు. నువ్వే అదే ఉంటుంది.
ఆ ఉద్దేశంతో ఓ పార్థ అంటే ఓ మానవ ఎస్ గురువు. రీసౌండ్ వస్తుంది అన్నమాట. లేదు గురువు గారు, కానీ కొంచెం స్లోగా వెనక్కి వినిపిస్తుంది గురువు. ఓకే చూడండి. అటువంటి వ్యక్తి ఇది మంచి ప్రయత్నంతో గురుమూర్తి దగ్గర బోధ అభ్యసించిన వ్యక్తి ఈ లోకమున గాని ఆ లోకమున గాని అంటే అన్ని లోకాలున్నాయా అది ఒక గురువు గారు ఒకసారి మళ్ళీ. ఈ లోకమున గాని ఆ లోకమున గాని ఆ లోకం చనిపోయిన తర్వాత ఉండే లోకం. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఉండే లోకం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అని మీకు ప్రశ్న. అసలు ఇటు ప్రశ్నే లేదు కదా. చనిపోయిన తర్వాత అనే మాట ఎందుకు వాడారంటే ఇచ్చిన ప్రశ్న బట్టి వాడారు. ప్రశ్నించే వాడి అధికారాన్ని బట్టి సమాధానం చెప్పాలి కదా. ఎస్ గురువు గారు. అందుకని బతికి ఉన్నప్పుడు గాని చనిపోయిన తర్వాత గాని వాడికి ఎలాంటి దోషము కలగదు. ప్రూఫ్ ఏంటంటే కామన్ ఎవరిన జరగండి మంచి పని కోసం బాగా బుద్ధిగా చదువుకునే వారికి సమస్యలు ఉంటాయా? లేదు గురువు. చదువు పక్కన పెట్టి చరిత్రలు తిరిగే వాడికి సమస్యలు లేకుండా ఉంటాయా? ఉంటాయి గురువు గారి సమస్య. అట్లా ఆయన సాధన చేసినటువంటి ఈ లోకంలో గాని ఆ లోకంలో గాని అతని తిరుగులేదు, అతని కూడా నశింపు అనేది ఉండదు. శాశ్వత. చెప్పండి. మీది రీసౌండ్ వస్తుంది గురుగారు, క్లారిటీ లేదు, అందుకోసం ఒకసారి. ఎందుకు వస్తుంది తెలియలే. ఇప్పుడు క్లియర్ గానే ఉందండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ఒకసారి అమ్మగారి దగ్గరికి వస్తుందేమో ఒకసారి. అదే మొబైల్ దగ్గర ఉండే అందుకని అది టవర్ ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు సరిపోయిందండి. ఒకసారి సరే ఇప్పుడు అమ్మ వినమ్మా భావం చెప్తాను. అంటే ఎస్ గురువు గారు. మీరు ఓపెన్ చేసినప్పుడు వస్తుంది అనమాట, అది ఎక్కడ వస్తుందని తెలియదు. ఓ మీ దగ్గర వేరే మొబైల్ ఏమైనా దూరం పెట్టండి. దేవయామిని సెల్ దగ్గర ఏదన్నా వేరే మొబైల్ ఉందా? లేదు. మీరు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేయండి. ఇప్పుడు రీసౌండ్ లేదు చూడండి. అంటే మీ దగ్గర నుంచే రీసౌండ్. సరే అమ్మ సెల్ లో నుంచి లాగిన్ అవుతారా? మీ సెల్ పక్కన పెట్టి అమ్మ సెల్ లో లాగిన్ అయినాక మీకు లెఫ్ట్ అయిపోయింది. ఇంతలోపు ఇంకొకటి నేర్పించి సౌమ్య మీరు మ్యూట్ అవ్వండి, మళ్ళీ వచ్చి నాకు డిస్టర్బ్ చేయండి. నెక్స్ట్ సౌమ్య. సౌమ్య ఉన్నారా? ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు, వస్తారండి. వస్తారు రాని అంతలోపు సౌమ్యకు చెప్దాం. సౌమ్య కానీ అమ్మ. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ పార్థ నైవేహ నాముత్ర పార్థ నైవేదనాత్ర పార్థ నైవేహ నాముత్ర పార్థ నైవేదనా పుత్ర పార్థ నైవేహ నాముత్ర. ఒకసారి గురువు గారు బుక్ తీసుకోండి. పార్థ నైవేహ నాముత్ర వినాశః వినాశః తస్య విద్యతే తస్య విద్యతే నహి కళ్యాణకృత్ నహ్య కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. రైట్. నెక్స్ట్ సత్యపూర్ణ.
సత్యపూర్ణ రెడీయా? Yes. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ He Bhagavanu Vacha పార్థ నైవేహ నాముత్ర Partha Naiveha Namutra వినాశః Vinashaha తస్య విద్యతే Vidyate తస్య విద్యతే Tasya Vidyate వినాశస్తస్య విద్యతే Vinashatasya Vidyate పార్థ నైవేహ నాముత్ర Partha Naiveha Namutra వినాశస్తస్య విద్యతే Vinashastasya Vidyate నహి కళ్యాణకృత్ Tahi Kalyana Krut కశ్చిత్ Kashchid దుర్గతిం తాత గచ్చతి. Durgatim Tata Gachati. మీనింగ్ అయితా Yes, sir. ಅರ್ಥ. ಶ್ರೀ ಭಗವಂತನು ಹೇಳಿದನು, ಹೇ ಪಾರ್ಥನೆ, ಆ ಪುರುಷನ ವಿನಾಶವು ಈ ಲೋಕದಲ್ಲಿಗಾಗಲಿ ಮತ್ತು ಪರಲೋಕದಲ್ಲಿಯೇ ಆಗಲಿ ಆಗುವುದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ ಹೇ ಪ್ರೀತಿ ಪಾತ್ರನೇ, ಆತ್ಮೋದ್ಧಾರಕ್ಕಾಗಿ ಅರ್ಥಾತ್ ಭಗವತ್ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ಕರ್ಮ ಮಾಡುವ ಯಾವ ಪುರುಷನೂ ದುರ್ಗತಿಯನ್ನು ಹೊಂದುವುದಿಲ್ಲ. ఇప్పుడు కర్ణాటక భాషలో మనకు నిజం బయటపడింది. ఇంకొకరిని ఉద్ధరించాలనేవాడు, తెలుగు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా వినండి, ఇంకొకరిని ఉద్ధరించాలనుకునేవాడి కంటే కూడా తనను తాను ఉద్ధరించాలనుకునేటువంటి వాడు ఎప్పటికీ చెడిపోడు. ఇది ఇంపార్టెంట్. ఆత్మోద్ధారకరే అన్నాడు. వేరే వాళ్ళని ఉద్ధరించేదానికి పోయినోడు వాళ్ళని ఉద్ధరిస్తాడలేదు తెలియదు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది. తనను తాను ఉద్ధరించుకోవాలనుకోవడం కళ్యాణకరం. దీన్ని బట్టి మనకు దేవయామని వింటున్నారా? దేవయామని మళ్ళీ రీసౌండ్ అంటే అది మమ్మీ ఫోన్ లో అవ్వట్లేదు గురువు గారు. మీ ఫోన్ రీసౌండ్ అవును, వారి ఫోన్ నుంచి ట్రై చేస్తాను గురువు గారు. ಸತ್ಯಪೂರ್ಣ ಕೇಳಮ್ಮ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಅವನು ನಹಿ ಕಶ್ಚಿತ್ ఏ ಒಬ್ಬರನ್ನು ಕಲ್ಯಾಣಕೃತ್ ಕಶ್ಚಿತ್ ಆತ್ಮೋದ್ಧಾರಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸುವರು. ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾನೋ ಆತ್ಮೋದ್ಧಾರ ಕೊರಕು ಪ್ರಯತ್ನಿಸುವನು. ದುರ್ಗತಿ ಇಲ್ಲ ಅವನಿಗೆ. ಎಲ್ಲಿ ದುರ್ಗತಿ ಇಲ್ಲ? ಈ ಲೋಕದಲ್ಲಿ ದುರ್ಗತಿ ಇಲ್ಲ, ಪರಲೋಕದಲ್ಲಿ ದುರ್ಗತಿ ಇಲ್ಲ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅವನು ಪ್ರಯತ್ನಿಸುವರು ಏನಂತಾರೆ, ಆತ್ಮೋದ್ಧಾರಣಕ್ಕೂ ಪ್ರಯತ್ನಿಸ್ತಾನೆ. Yes. That is kalyanakrit. Clear? Okay. Yes. Thank you. In English, try in English. Yes. The Supreme Lord said, O Partha, one who engages on the spiritual path does not meet with distortion either in this world or the world to come. My dear friend, one who strives for God realization is never overcome by evil. Yeah, nice. Thank you. ఇప్పుడు అమ్మ వచ్చారా? వేరే సెల్ నుంచి ట్రై చేశారా మీరు దేవ్యామని? ఓకే, రాని దేవ్యామని వచ్చారా? ఓకే, నెక్స్ట్ గౌతమి. గౌతమి రెడీనా? వచ్చినట్టున్నాడు. సరే, ఓకేనమ్మా. మళ్ళీ రీసౌండ్ వస్తుందా గురువు గారు? ఇప్పుడు ఓకే, పర్వాలేదు. అంటే వేరే ఫోన్ లో అవ్వట్లేదు అని చెప్పి నేనే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యింది గురు. ఓకే, రైట్. ఇప్పుడు కానివ్వండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర పార్థ నైవేహ నాముత్ర నాశః తస్య విద్యతే వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. ఇప్పుడు కన్నడ భాషలో నేర్చుకోవడంలో మనకు నిజం బయటపడిపోయాయి.
బయటపడిపోయింది అనడం కంటే ఒక నిజం తెలిసిందే నాకు. Yes, Guru. కళ్యాణకృత్ అంటే లోకాన్నంతా కళ్యాణకరం చేయడం కాదు. Mm. భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని నేర్చుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం కాదు. Mm. తనను తాను భగవంతుని స్థాయికి ఉద్ధరించబడటం అంతే. Mm. అటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడికి తన మీద తాను పనిచేస్తాడు కాబట్టి. Yes, Gurugaru. ఇప్పుడు దేవయామిని తాను బాగుపడాలనుకున్నది అనుకో, మంచిదా చెడ్డదా? మంచిదేనే. మంచిదే కదా. తనను తాను బాగుపడాలని ప్రయత్నించడం మంచిదే. Mm. నేను ఇంకొకరిని బాగు చేస్తానంటాడు చూడు, Mm. దానికంటే ముందు వీడు బాగుపడిన చెక్ చేసుకోవాలా. Yes, Gurugaru. కాబట్టి తన బాగు కోసం ప్రయత్నించేవాడు ఎప్పుడన్నా చెడిపోతాడా? మీరే చెప్పండి. లేదు గురుగారు. ఎప్పుడన్నా అంటే రెండు అర్థాలు చెప్పారు ఇక్కడ, చావక ముందు సచ్చిన తర్వాత. రాత్రి వెంకటరామయ్య గారు ట్రైన్ లో చెప్పిన మాట ఇదే, చావక ముందు సచ్చిన వాడు పరిపూర్ణుడు అంటాడు. చావక ముందు సచ్చిన వాడు పరిపూర్ణుడు. ఎట్లా చావక ముందు సావడం అంటే అర్థం తెలుసా? చెప్తారా? లేదు గురుగారు. చెప్తారు, అమ్మగారు చెప్పేస్తారు. అమ్మగారు ఉన్నారా? ఎస్ గురుగారు. అడగండి కావాలని చెప్పి. అమ్మగారు అమ్మగారు గురుగారు, సావక ముందు సచ్చిన వాడు పరిపూర్ణుడు. అవును గురుగారు. సావక ముందు ఏం సవాల వాడిలో? అహం చనిపో. అంతేనాయన. ఇప్పుడు అమ్మగారు చెప్తారని నేను ఎట్లా చెప్పగలిగినాను? వాళ్ళమ్మ దేవయామిని. ఎస్ గురుగారు. ఇప్పుడు మీకు వస్తు నిర్ణయం కోసం చెప్పాను, అమ్మగారిని ఇక్కడ మీకు ప్రస్తావించా. సావక ముందు సచ్చిన వాడు పరిపూర్ణుడు అని చెప్పింది వెంకటరామయ్య గారు రాత్రి ట్రైన్ లో చెప్పాడు. ఏమని? ఆయన వచ్చి, గురువు గారు నేను మీ పూజకి రాకపోతే ఎట్టా? మా పూజ కాదయ్యా, అది గురు పూజ. సీట్ ఖాళీ ఉంది కదా, నేను రాలేదని మీరు ఫీల్ అయ్యి, నో ఫీల్ అయ్యే అవసరం లేదు, నీ ఆరోగ్యం బాగా చూసుకో. నిజమే, నా గురువు అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు. ఇది నా గురువు కాదు, జగద్గురు. ప్రపంచానికి ఎవరైతే గురువో ఆయన నాకు గురువుగా వచ్చాడు. దీని ప్రకారం చూస్తే సావక ముందు సచ్చిన వాడే నిజమైన పరిపూర్ణుడు, నిజమైన గురువు అని ఆయన మాట తెచ్చి మీ అమ్మగారి ముందర పెడితే, ఏమ్మా దేవి గారు ఏం సావాలమ్మా అంటే, మనిషిలో ఉండే అహం వస్తే ఆయన పరిపూర్ణుడని ఇప్పుడు అమ్మగారే చెప్పా. ఇప్పుడు దేవి గారు చెప్పిన మాటను బట్టి ఆన్సర్ అమ్మ నేను చెప్పలేదు కదా. ఇప్పుడు ఆమె సావక ముందు సచ్చిన వారా లేదా? ఎస్, అదే నీకు కావాల్సింది ప్రూఫ్. సావక ముందు సచ్చి బతుకుతున్న వాడికి మళ్ళీ జన్మ ఉంటుందా? అదే సందేహం. చెప్తాను, అది కూడా చెప్తాను. నీకు సందేహం అయితే నాకు తెలియదని చెప్పమ్మా, తప్పే ఉండదు. నేను సావక ముందు సచ్చిన వాడికి జన్మ ఉంటుందా అంటే మీకు ఆన్సర్ రావట్లేదు, తెలిస్తేనే చెప్పు, లేకపోతే వద్దు. మొలకెత్తక ముందే మాడిన విత్తనము మళ్ళీ మొలకకు పనికి వస్తుందా? లేదు గురుగారు. అంతే, ఇది కూడా అంతే. కానీ రూపం ఉంటది. ఉడకబెట్టిన శనక్కాయలు, పచ్చి శనక్కాయలు మనకు రెండు పక్కన పక్కన పెట్టి చూస్తే, గింజ ఒలిసి చూస్తే కామన్ గానే కనిపిస్తుంది. తినేదానికి రెండు బాగానే ఉంటాయి. ఇంకా ఉడకేసిన గింజ ఇంకా టేస్ట్ ఉంటది. కానీ ఉడకేసిన గింజలో ఒక లక్షణం లేదమ్మా. ఏమిటి ఆ లక్షణం? మొలకెత్తడానికి. ఇప్పుడు దేవి గారిలో మళ్ళీ జన్మించే లక్షణం ఉందా? లేదు. ప్రూఫ్ ఏంటి? మీరు చెప్తారు, నాకు తెలుసు. ప్రూఫ్ ఏంటి? అక్కడ అన్నారు అంతే. ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ వేసానో దాని ఆన్సర్ అమ్మగారి నుంచి వచ్చింది కదా. అంటే మీ అమ్మగారికి ఏది తెలిసిందో దాన్ని నా దగ్గర తెలుసుకునేదానికి నిన్ను నా దగ్గరికి పంపింది తప్ప మీ అమ్మకు తెలియదని నాకు తెలుసని కాదని ఇప్పుడు మీకు తెలుసుకోలే. అంతేనాయన. అంటే ఆమె ఆల్రెడీ గురుసేవ చేసి దాన్ని పట్టుకున్నారు. పట్టుకోవడం అంటే ఏంది? కుర్చీని పుస్తకాన్ని పట్టుకోవడం అంటే ఆమె చిన్నప్పుడు బాలికగా ఉన్న సమయంలోనే ఆమె సద్గురువుని చేరి అది తెలుసుకున్నారు. అది ఇక్కడ పూజారి వెంకటేశ్వర చర్చల్లో అది కనపడడం వల్ల నిన్ను నాకు అప్పచెప్పారు. నేను నాకు ఇచ్చేయమంటే నువ్వు ఏం చేయాలనో తెలియడం లేదు ముందు. అది నేను నాకు ఇచ్చేయమని అడిగినా ఇప్పటి నుంచి అడుగుతానే ఉన్నా నేను.
గురువు గారు. ఏం లేదమ్మా, అబద్ధపు గుర్తునిచ్చేస్తే సరిపోయి, నువ్వు నిజమే తల్లి. ఓకేనా? అట్లా ఈకపోతే మనసు చంచలం కావడం వల్ల అట్లా నన్ను నేను ఇవ్వలేకపోతే ఏమైతుందంటే, ఏమీ కాదు, నువ్వు పరిపూర్ణురాలివి అంటున్నాడు ఆయన. ఎట్లా నాయన, నువ్వు నాకు చంచల మనసు ఉంది, నేను నిన్ను ఇవ్వలేకపోతున్నాను అనేది కూడా ప్రయత్నమేనమ్మా. నాకు ఆన్సర్ తెలియలేదనైనా నీకు తెలుస్తా ఉంది కదా, అది విచారించుకుంటా ఉండేవాడు అజ్ఞానికి. రెండు తెలియదు, ఉపయోగం ఉందా? లేదు గురువు. నాకు తెలుసు అనే విషయం నీకే తెలుస్తుంది, నాకు తెలియదనే విషయం నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరుగా ఉండాలి. అదే ఫస్ట్ పర్సన్, అదే పరిపూర్ణం. ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటి అహం ద్వయమా సింగిలా? చూడండి, అహం అనేది ద్వయమా ఏకమా? ద్వయం. వెరీ గుడ్, నైస్ నైస్, థ్యాంక్ యూ. అహం అనేది ద్వయం అమ్మ. అందుకనే ఆయన అభయానంద్ ఉంటారు, ఎందుకో ఆలస్యం ఇంకా అందుకో సహజాచలాంజలి, ముందుగా నిజ గురుని సన్నిధి చేరయికరారే, మనసా మేలుకో, గురుని ఎన్నిక సరుగ చేసుకు మరుగులన్నీ ఎరిగ సరిగా, అహపుద్వయము లేని గురు స్థలికి చేరగారా అంటాడు. మీరు కరెక్ట్ గా అన్ని లైన్ల తర్వాత చెప్పేదాన్ని ఆన్సర్ తక్కువ చెప్పారంటే అర్థం ఏంటి? మీరు ఆ ప్రయాణంలో ఉన్నారనే కదా. అహపు ద్వయమమ్మ అంటే నేను కలిసిందే అబద్ధపు గుర్తమ్మ. ఆ ద్వయం సావాలి అంటున్నారంటే ఆ అమ్మగారు దాన్ని వాళ్ళ గురువుకి ఇచ్చినట్లుగా మనకు రుజువైందా లేదా? కట్టించినారని ఆమె అడిగితే చెప్పేదానికి కదరు చెప్పరు. ఆమె ప్రవర్తన చూసి నువ్వే గ్రహించాలి. ప్రూఫ్ ఏంటంటే, మాడిన విత్తనం వచ్చి దాని ఇష్టంగా అది మాడిపోయింది కాబట్టి మొలకరాదు, అంతే. ఎట్ట మాడినావో చెప్పేదానికి ఇప్పుడు దాంట్లో మొలకెత్తే గుణం ఏడుందా? లేదు గురుగారు. మాడిన గింజను అడిగినావు అనుకో, నువ్వు ఎందుకు మొలకరావు అని అడిగితే చెప్పేదానికి దాంట్లో ప్రాణమే లేదు ఇప్పుడు. అదే మొలకెత్తే గింజను అడిగితే రెండు చెప్తుంది, అది నేను చచ్చిపోతానేమో అనే భయం దానికి ఉంటుంది. మాడిన గింజ ఆల్రెడీ చచ్చిందే, అది శాస్త్రాన్ని భయం దానికి లేదు. ఏమో గింజలను ఉపయోగించి పాఠం చెప్పి నేర్పు మీరు నాకు అందించారు. అట్లా దేవి ఏం గింజ చెప్పు ఇప్పుడు, దేవి ఏం గింజ? దేవి మొలకెత్తే గింజ, మొలక పనికిరాని గింజ? మాడిన గింజ గురువుగారు. మాడిన గింజ అందరి చేత పూజలు అందుకుంటుంది శ్రీదేవి రాజశేఖర్. మరి ఎక్కడ ఆమె నా ఫోటో పెట్టద్దండి, నా పేరు ఎక్కడ చెప్పొద్దండి అనే చెబుతారు ఆవిడ. కానీ ఆవిడ ఫోటో పెట్టకుండా పేరు చెప్పుకోకుండా మనం ఉండగలమా? లేదు గురువు. సహస్ర దినోత్సవం గేయాన్ని పాడేదానికి ఆయన వల్ల కుదరలే. రచయిత కూడా అద్భుతంగా ఫీల్ అయిపోయినాడు. సహస్ర దినోత్సవం ఇది సద్గురు మహోత్సవం అని రాసినటువంటి రచయిత ఈవిడ పాడిన తీరు చూసి, ఈవిడ పద విభజన చూసి, ఈవిడ సద్గురు పుత్రురాలు, ఆ మూర్తి భవించిన సద్గురుమూర్తి సద్గురుమాత అని ఆయన నాకు చెప్పారు. రచయిత గాయని ఎప్పుడు చూడలేదు. ఎట్లా చెప్పగలిగినాడు ఆయన? గురుతత్వం ద్వారా. ఓకేనా? కనుక వీళ్ళు ఏమైతారు? ఎవరు? చంచల మనసు వల్ల సద్గురుమూర్తి దగ్గర శ్రద్ధగా వినయంగా విద్యను అభ్యసించిన తర్వాత కూడా దాన్ని తెలుసుకోలేకపోతే ఏమవుతారంటే ఏం ఇబ్బంది లేదు, ఏం కారు, ఏం భయపడాల్సిన పని లేదు. అట్లా కాకుండా ఒకవేళ పూర్తిగా అర్థం కాకపోతే ఏమవుతారంటే చిన్న ఆన్సర్ చెప్తాడు, మంచి నీలాంటి కుటుంబం దొరుకుతుందంటే అతనికి. తర్వాత శ్లోకంలో చెప్తాడు అన్నమాట. అంటే గురువు మంచి జ్ఞానవంతుల కుటుంబంలో జన్మిస్తాడట తర్వాత జన్మలో. అది నేర్చుకునే వాళ్ళకి చెప్పింది. ఇప్పుడే జన్మ లేదంటే మళ్ళీ పుట్టేది ఏందా? అందుకని తర్వాత 42వ శ్లోకంలో చెప్తాడు, ఇది చాలా రేర్ అంటారు, రేర్ కేసెస్. అంటే ఇప్పుడు దేవి గారికి జన్మ లేదని మనకు రుజువు అయిపోలే. దేవి గారికి జన్మ లేనిది అంటే అహపుద్వయము లేని స్థలమును ఇప్పుడు మనకు చెప్పారమ్మా. దీన్ని మౌన వ్యాఖ్య అంటారు. మౌన వ్యాఖ్య అంటే అర్థం ఏంటి అంటే, మౌనంగా
వ్యాఖ్యానిస్తారు చెప్పండి? అంతరంగ మౌనము అంటారు ఇక్కడ ఒక సద్గురు మాత. అంటే దాని ఆన్సర్ ఇచ్చింది అంతరంగ మౌనం నుంచి ఇచ్చారమ్మా. అంతరంగ మౌనము అంటే చెప్తాను. బాహ్య మౌనము అంటే విషయాల్ని, పంచ విషయాల్ని స్మరించకుండా ఉండడం. ఉమ్, శబ్ద స్పర్శ రూపరస గంధాలని స్మరించకుండా ఉండేటువంటి స్థితి బాహ్య మౌనం. అది ఉమ్, అప్పుడు స్మరించకుండా ఉన్నాననేవాడులా, గురుగారు. నేను 5 విషయాల్ని స్మరించకుండా ఉన్నాను అనేవాడులా, ఉమ్, వాడు లేనిది అంతరంగ మౌనం. అంతేనా? కొంతవరకు కరెక్టేనా? అంతేనా? అంతేనంటమ్మా. పదం వాడారు అమ్మగారు ఇందాక. ఉమ్, అంతరంగ మౌనం కోసం మేము చిన్నపిల్లలు ఎప్పుడు ప్రయత్నం చేసేవాళ్ళము అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు ప్రయత్నించేవారు లేదు ఆమెలో. ఉమ్, అట్లా అంతరంగ మౌనం పాటించేటటువంటి వ్యక్తి మాడిన గింజతో సమానం. ఉమ్, ఓకే గురు. అతను ఎక్కడ మాట్లాడుతూ ఉండినా, ఏం పని చేస్తూ ఉండినప్పటికీ అతని చేస్తున్న అన్ని కూడా 5వ అధ్యాయంలోనే వచ్చారు కదా మీరు. ఉమ్, పశ్యని శృణ్వని స్పృశన్ జిఘ్రన్ అశ్నని గచ్చని స్వపని శ్వసన విన్నారు కదా. లేదు గురుగారు. ఇంకా దాని తర్వాత వచ్చాడు. రైట్. అంటే అర్థం ఏంటంటే అంతరంగ మౌనం పాటిస్తున్న వ్యక్తి ఉమ్, చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, గాలి పీలుస్తున్నప్పటికీ, కనురెప్పలు ఆరుస్తున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, తింటున్నప్పటికీ, వింటున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ, మౌనంగా ఉన్నప్పటికీ ఉమ్, అతను మాడిన గింజతో సమానం కనుక అతనికి జన్మకు సంబంధించిన సంస్కారములు అంటవు ఉమ్, కనుక వాడు దుర్గతి పాలు కాడు. ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయాలన్నీ పూర్తిగా అర్థమైపోతేనే అనేం లేదేడా. ఉమ్, నువ్వు ఆ ప్రయత్నంలో ఉంటే చాలట. ఉమ్, అందుకనే పార్థ అంటే దేవయామిని, ఉమ్, ఇహ నీకు ఈ జీవితంలో గాని, ఉమ్, నువ్వు దీర్ఘ సుమంగళివై మరణించిన జీవితంలో గాని ఉమ్, అసలు మరణమే లేదు నీకు. ఉమ్, ఆడిన గింజకు మళ్ళీ మరణం ఉంటదా? లేదు గురుగారు. సావకు ముందు సచ్చినోడికి మళ్ళీ సావంటే భయం ఉంటదే? లేదు గురుగారు. సావక ముందు సావడం అంటే ఏంటో చెప్పారు అమ్మగారు. అహము రహితం కావడం. అహం రహితం జన్మ. ఎస్ గురు. కాబట్టి వినాశస్తస్య విద్యతే అంటే ఎప్పటికీ అతను నష్టపోవడం అనేది ఉండదు. యదృచ్ఛా లాభ సంతుష్టో అని ఉంటాడండి. ఉమ్, యదృచ్ఛా లాభ సంతుష్టో అంటే అతను వచ్చిన ప్రతిదాన్ని తనకు అవకాశంగానే భావిస్తూ ఉంటాడు. జరిగిన ప్రతి క్షణాన్ని తనకు అవకాశంగానే భావిస్తూ ఉంటాడు. దేనికి అవకాశం? అవకాశం ఎస్ గురు. అవకాశము అంటే అర్థం ఏంటంటే, అర్థం. ఇప్పుడు నా ప్రయత్నం రైల్వే స్టేషన్ లో క్లాస్ చెప్పాలని నా ప్రయత్నం తెల్లారితో 6 గంటలకి. ఉమ్, కానీ సద్గురుమూర్తి ఎత్తుకొచ్చి ఒక ఆశ్రమంలో ఒక సద్గురు సన్నిధిలో పెట్టేశారు. ఉమ్, రైల్వే స్టేషన్ లో క్లాస్ చెప్పాలనుకున్నటువంటి వాడికి అద్భుతమైన ఆశ్రమం దొరికింది. ఎస్ గురుగారు. అది ప్రయత్నమే చేయకపోతే అసలు క్లాస్ చెప్పేదానికి అవకాశమే లేదు. ఉమ్, నేను ప్రయత్నం ఒక అడుగు ముందుకేసా. ఉమ్, సద్గురు 10 అడుగులు ముందుకేసి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఆశ్రమం చూపించా. ఉమ్, దీన్నే దొరికిన దానితో సంతృప్తి పడటం అంట. ఎస్ గురుగారు. లాభ సంతుష్టో. ఈ దొరికిన దాంతో సంతృప్తి ఎప్పుడు పడతాడు తెలుసా? మీరే చెప్పండి. ఆల్రెడీ సంతోషంగా ఉండడం వల్ల అన్ని అనుకూలంగా కనిపిస్తాయా? ఏదైనా ఉండడం వల్ల వీడు సంతోషంగా ఉండగలుగుతాడా? ఆల్రెడీ అన్ని సంతోషం. ఇప్పుడు నువ్వు పరిపూర్ణురాలివేనమ్మా. ఆల్రెడీ సంతోషంగా ఉంటే వీడికి అన్ని అనుకూలంగానే కనిపిస్తాయి. ఎస్ గురుగారు. ఎప్పుడూ నిరంతర ఆనందంగా ఉండేటువంటి వాడికి దుఃఖం కలిగించే విషయం రాదు. ఉమ్, అంటే పంచ విషయాలకు అతీతంగా ప్రవర్తించే వాడికి దుఃఖం లేనిది. ఉమ్, అందుకనే ఆయన ఏమంటాడంటే ప్రజహాతి యథా కామాన్. 2వ అధ్యాయం విన్నారు పని అప్పుడు కూడా మీరు లేదా? లేదు గురుగారు. అంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా సంతుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే అంటాడు. అంటే తనలో ఉండేటువంటి ఆ అహమును పూర్తిగా రూపుమాపినటువంటి వాడికి ఉమ్, తనలో తాను ఆనందించడం తెలిసి ఉంటుంది. అతనిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. స్థిరమైన మనసు కలవాడని అర్థం. అంటే దాదాపుగా అర్థం ఏంటంటే
అమనస్కుడు సహజ అమనస్క రాజయోగి, సహజ అచల రాజయోగి అని అర్థం. కనుక ఈ యొక్క ప్రపంచంలో అంటే మానవ జన్మలో ఈ ప్రయత్నం చేసి సద్గురువును ఆశ్రయించి సద్బోధ విన్నటువంటి వాడికి ఈ జన్మలో గాని మరణానంతరం గాని అతనికి నాశనము లేదు లేదు లేదు, అతను దుర్గతి పాలు కాడు. ఎందుకంటే అతను ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు గనుక అతనికి ఎప్పటికీ దుర్గతి లేదు 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 అని 40వ శ్లోకం యొక్క భావం అన్న. ఓకే గురుగారు. సంక్షిప్తంగా ఒకే లైన్లో భావాన్ని చెప్పి చూద్దామా? చేస్తాం. తనను తాను ఉద్ధరించుకోదలిచిన వారికి ఇహపర లోకాలలో నాశనము లేదు. క్లియరా? ఇహపర లోకాల తనను తాను ఉద్ధరించుకోదలచిన వారికి ఇహపరాలలో నాశనము లేదు. చెప్పండి. తనను ఉద్ధరించుకోగలిగిన రైట్. ఉద్ధరించుకోదలచిన వారికి అని చెప్పాను. ఇంకా బాగుంది, మీరు చెప్పింది బాగుంది. చెప్పండి. ఉద్ధరించుకోగలిగిన వాడికి ఇహపర లోకాలలో నాశనం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మ. 3 నిమిషాలు ఉంది. ఎనీ క్వశ్చన్స్ అండ్ అడ్వైజెస్? ఏదైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు తల్లిదండ్రుల నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ ఉంటే చెప్పండి. ఇంకేమన్నా మీరు ప్రశ్నిస్తే అమ్మగారు మీకు ఇంకా క్లియర్గా ఆన్సర్ ఇస్తారమ్మా. వచ్చే వారం ఈ ఒకే శ్లోకమే చెప్పాలి చాలు. అంతకుముందు ప్రశ్న కాబట్టి అది 3 శ్లోకాలు కలిసింది. ఈ శ్లోకాన్ని నేర్చుకుని నాకు 2-3 రోజుల్లోపు పెట్టండి. పూజ ఉంది కాబట్టి ఒక 4 రోజుల్లో పెట్టేయండి. వచ్చే వారం క్లియర్గా చెప్పండి. అందరికీ చెప్పినట్టుగా భావించి అందరూ నేర్చుకుని వాట్సాప్ చేయండి, గ్రూప్లో పెట్టండి. అమ్మ మంగళం పాడదామా? నేను బస్సు ఎక్కాలి కదమ్మా, వెళ్ళి మీరు పూజకి రావాలి కదా సౌమ్య. ఎస్ గురుగారు. మధ్యాహ్నం భోజనం మాకు రెడీనా? ఎస్ గురుగారు. నాకు భలే ఆకలి అమ్మా, నేను వచ్చేటప్పటికి నాకు కరెక్ట్గా రెడీగా ఉండాలి నేను. ఓకే గురుగారు. మేము మీకు 11కు బయలుదేరుతున్నామంటే 12:30 1 గంట అయినా వస్తాం. మేము బయట ఎక్కడ హోటల్కి పోం, మీ ఇంటికే వస్తాం భోజనానికి నేరుగా. సరే గురుగారు. కానీ అండి త్వరగా మీరు మంగళం పాడితే మేము లేచి బయలుదేరుతాం. ఓకే గురుగారు. కోట్లాది గ్రంథంబురా సారము ఏకమై వినిపించను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలాముని రత్నము, సహజాచరుని నోటనే నేటికి చెప్పకని చెప్పించెను. అర్జునుడు ఈ రీతిగా అర్థించ మాధవుడు తెలిపినట్లు మంచి పనులెన్నటికిను సర్వదా వ్యర్థములు కానే కావు. కర్తవ్యనిష్ఠుడెప్పుడు దుర్గతి పాలు కానే కాదయా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు శరణం భవభయహరణం, సద్గురు శరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.